మా ఫ్యామిలీతో ఉండే మనిషి నేను. ఫ్యామిలీ లేకుండా చేసేసి ఇలాగా రోడ్డు మీద పెట్టేసి ఇలా ఆఫీసులో అంతా తిప్పుడు ఎంతవరకు సమంజసం, పిటిషన్లు ఇస్తానే ఉంటారు అని అంటారు, తీసుకుంటారు, పక్కన పెడుతున్నారు, అంతే తప్ప ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. నా పేరు పద్మజ అండి. నేను ఇక్కడ చిక్కడపల్లి నుంచి అండి. నేను ప్రజావాణి స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ప్రజావాణి ఎప్పుడు పెట్టారో అప్పటి నుంచి నేను వచ్చాను. అప్పుడే నేను ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు. డాక్టర్ శ్రీవంత్ ఆర్థోపెడిక్ క్లినిక్ అని పెట్టి, స్నేహ డయాగ్నోస్టిక్ సెంటర్ అని పెట్టుకుని నాగేశ్వరరావు డాక్టరు వచ్చి ఇక్కడ నేను పిటిషన్ ఇస్తే సరే మహాలక్ష్మి పథకం పెట్టారు, గృహలక్ష్మి పెట్టారు. నెక్స్ట్ వచ్చి నాకు మెడికల్ హెల్త్ వాళ్ళకంతా ఇవన్నీ పెట్టినా సరే ఇప్పటికీ నా ప్రాబ్లం సాల్వ్ చేయలేదు. దాదాపు 2000 నుంచి నా పిటిషన్ పెండింగ్ ఉంది. ప్రజాపాలన స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నా పిటిషన్ పెండింగే ఉంది. ఎందుకు ఇలా పెండింగ్ పెట్టించారు? ఇక్కడ ప్రజా సమస్యలు పరిష్కరించే అధికారులు పరిష్కరించట్లా. నా ఇల్లుని ఆక్రమించుకుని నన్ను కొట్టి ఇంట్లోంచి వెళ్ళగొట్టి ఉంటున్నారు. అతను నా ఇల్లుని క్లెయిమ్ చేస్తున్నాడు. కొన్న ఇల్లు అంటే పిఎస్పి కృష్ణ కొన్న ఇల్లు డాక్యుమెంట్ చూపించట్లేదు. ఇప్పటికీ కూడా కొన్న ఇల్లు డాక్యుమెంట్ లేనప్పుడు ఎలా వచ్చి వ్యాపారం చేసుకుంటాడు? వ్యాపారం చేసుకున్నప్పుడు నాకు అద్దె ఇవ్వాలి. అద్దె ఇవ్వకుండా ఎట్లా ఉంటున్నాడు? వాడు కొడుకుతోని పిఎస్పి సూర్యమణికంఠ అట, సూర్యమణికంఠ వచ్చి వాళ్ళ తాతగారి ఇల్లు అని చెప్పని క్లెయిమ్ చేస్తున్నాడు. అతను వారసుడట. మనం చదువుకుని అంటే వీళ్ళందరితో కొట్టించుకుంటా తిట్టించుకుంటా ఉండి ఇక్కడ పిటిషన్ ఇస్తున్నా సరేనే వీళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు. పోలీసు వాళ్ళు, లోకల్ పోలీసు వాళ్ళు కూడా ఇచ్చిన చిక్కడపల్లి పోలీసు వాళ్ళు కూడా సివిల్ మ్యాటర్, క్రిమినల్ మ్యాటర్ అని కూడా ఏమీ తీసుకోవట్లా. వాళ్ళు కుమ్మక్కైపోయి 5,000 10,000 ఇచ్చే డబ్బులకి ఆశపడి 2,000 నుంచి ఇలాగే జాప్యం చేస్తూ ఉన్నారు. ఇది నేను పరిష్కారం కోసం వచ్చాను తప్ప మర్యాదగా నా ఇంట్లో నేను ఆనందంగా మా ఫ్యామిలీతో ఉండే మనిషి నేను. ఫ్యామిలీ లేకుండా చేసేసి ఇలాగా రోడ్డు మీద పెట్టేసి ఇలా ఆఫీసులో అంతా తిప్పుడు ఎంతవరకు సమంజసము? ఒక చదువుకున్న అమ్మాయిని నన్ను ఇలాగా ఒక ఆసరా లేకుండా ఒక నిరాధారం చేసి రోడ్డు మీద తన్ని కొట్టి నెక్స్ట్ వచ్చి సత్తే సావు దిక్కా మొక్క అని చెప్పి అడుక్కోమని పంపించడం ఎంతవరకు సమంజసము? అంతేకాకుండా పోలీసులు చిక్కడిపల్లి వాళ్ళు నీకేముంది అని చెప్పని వాళ్ళని పిలిపించి ఏముందని ఉండండి మీరు వ్యాపారం చేసుకోండి అని నన్ను అనాథాశ్రమాలు పెట్టించడము. ఇది ఎంతవరకు? నాకు ఇల్లు ఉండి నేను గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండి, అంతేకాకుండా మున్సిపల్ వాళ్ళకి మ్యుటేషన్ చేయడానికి ట్రాన్స్ఫర్ పెట్టినా సరే అప్లికేషన్ అన్ని పెండింగ్ పెట్టడం వల్ల ఎంతవరకు నా జీవితాన్ని 25 సంవత్సరాల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కానీ, గవర్నమెంట్ ఆఫీసర్సే కానీ, నెక్స్ట్ జిఎస్ఎంసీఏ కానీ, మెడికల్ హెల్త్ వాళ్ళే కానీ అందరి దగ్గర పెండింగ్ ఉంది. ఇదే విషయంలో నేను హైకోర్టు కూడా రాశాను ఇదంతా అని చెప్పని. హైకోర్టు వాళ్ళు ఏముందంటే డిస్ట్రిక్ట్ కలెక్టరు హైదరాబాద్కి కూడా రాశారు. హైదరాబాద్ కలెక్టర్కి కూడా నేను 2000 నుంచి కూడా పిటిషన్స్ ఇచ్చా. అలాగే కూడా ప్రజావాణి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇచ్చారు. అప్పుడు డిఎంహెచ్ మెడికల్ హెల్త్ వాళ్ళు కూడా రాశారు. అక్కడ కూడా ఏముందంటే కుండి సాకు చెప్తున్నారు తప్ప ఎప్పుడు ఇక్కడ పరిష్కారం చేయట్లేదు. ప్రజావాణి మీరు ఇప్పుడు కోరుకుంటున్నటువంటి న్యాయం ఏందమ్మా? ఏముంది? ప్రజా సమస్యలు పరిష్కరిస్తామన్న అధికారులు తొందరగా పరిష్కరించాలి. సంవత్సరాల తరబడి జాప్యం చేయడం కదా. ప్రజా సమస్యల్ని ప్రజావాణిలోని విని వెంటనే పరిష్కరిస్తామని 15 రోజులు 20 రోజుల్లోనే పరిష్కరిస్తామని సరే సంవత్సరాల తరబడి గడపడం అంటే జీవితాలు ఏమైపోతాయి? వీళ్ళంతా ఆక్రమించుకుని ఇలాగుంటే మా బతుకులేంటి? ఇలా ఎన్నిసార్లు తిరగాలి? ఆఫీసులకు వెళ్తే ఏముందంటే మీరు వస్తూనే ఉంటారు, ఇలాగ పిటిషన్లు ఇస్తూనే ఉంటారు అని అంటారు, తీసుకుంటారు, పక్కన పెడుతున్నారు, అంతే తప్ప ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. మొన్న కూడా మొన్న నేను నవంబర్లో పిటిషన్ రాసిస్తే ఆగస్టు మంత్ ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్. ఆ పిటిషన్ ఏముందంటే ప్రాసెస్లో ఉంది అన్నారు. నవంబర్ పిటిషన్ ఈరోజు ఇచ్చారు. ఇస్తే ఇంకా ప్రాసెస్లో ఉంది అన్నారు. ఏసీపీ గారు ఏముందంటే చిక్కడపల్లి ఏసీపీ గారు ఏమో లాంగ్ లీవ్ పెట్టుకున్నారు. పోలీస్ వాళ్ళు ఏముందో డ్యూటీ అని అంటున్నారు. ఇంట్లో తాళాలు పెట్టుకుని నేను రోడ్డు మీద ఉండాల్సిన అవసరమా? నేను ఇమ్మీడియట్గానే ఏముందంటే నేను డిఫిసిట్ అమౌంట్ కూడా నేను గవర్నమెంట్కి ముక్కుపిండి కట్టించుకున్నారు. నా దగ్గర 2.5 లక్షలు, గవర్నమెంట్ 15 లక్షలు ఏముందంటే మార్కెట్ వాల్యూ ప్రకారము కట్టించాను. నేనేమో నా సొంత డబ్బులతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. కట్టిన ఇల్లు నాది. నెక్స్ట్ వచ్చి నేను అద్దెంట్లో ఉండనివ్వట్లేదు, కొన్న ఇంట్లో ఉండనివ్వట్లేదు. నెక్స్ట్ వచ్చి నేను గవర్నమెంట్ అలాట్ చేసిన ఇంట్లోనే ఉండనివ్వట్లేదు. నేను ఎక్కడ ఉండాలి చెప్పండి? అనాథాశ్రమం ఉండడమా? పోలీస్ వాళ్ళు ఇలా చేయడం వరకు ఎంతవరకు ఇదైనా? పోలీస్ వాళ్ళు మహిళా పోలీస్ అని పెట్టారు. మహిళా పోలీస్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు కూడా ఏముందంటే
సివిల్ మాటలు ఇన్వాల్వ్ కాము, క్రిమినల్ విషయాలు ఏముందంటే లోకల్ పోలీసులు చెప్పండి అంటారు. లోకల్ పోలీసు వాళ్ళు ఏముందంటే క్రిమినల్ విషయాలు ఏముందంటేనే పిలిపిస్తున్నారు, పెట్టి కేసులు వేసి వదిలేస్తున్నారు. సివిల్ మ్యాటర్ ఏముందంటే కోర్టు నుంచి తెచ్చుకుంటుంటారు. కోర్టు వాళ్ళు ఏముందంటే వీళ్ళకి స్టైల్ ఇచ్చారు తప్ప మెడికల్ హెల్త్ వాళ్ళు మేము ఇన్వాల్వ్ కామని చెప్పని సామాన్య ప్రజలు ఈ బతికేంటి? ఇలాగేముందంటే ఇల్లులు ఉన్నాయంటే వ్యాపారాలు చేసుకుంటుంటే వ్యాపార సంస్థలు పెరుగుతున్నాయి, కానీ ప్రజలు ఎలా బతకాలి? సామాన్య మానవులు ఎలా బతకాలి? డిపార్ట్మెంట్ అడిగినా సరే రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు 2.5 లక్షలు వారం రోజుల్లో కట్టమన్నారు. అప్పు తీసుకొచ్చి కట్టాను, అప్పు తీర్చడానికి ఇంకా ఉన్నారు. మున్సిపల్ వాళ్ళకి 50,000 కట్టే ట్యాక్స్ కింద చెప్పింది. తర్వాత అంతా కూడా డిఫిసిట్ కట్టమన్నారు. 3 సార్లు డీటెయిల్ తీసి కట్టాను. అలాగనే సరే హైబ్రిడ్ సర్కిల్ వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా ముటేషన్ పెట్టట్లేదు. కోర్టు నుంచి ఆర్డర్ కావాలన్నారు. వీళ్ళకి పిఎస్వి కృష్ణనే కానీ కొన్న ఇంటికి డాక్యుమెంట్ చూపించిన సూర్యమణి కంటే ముటేషన్ ఉంది అంటున్నారు. వాళ్ళకి ఆ ముటేషన్కి ఎలాగిచ్చారు? ఇదిగోండి ఇవన్నీ చూపించి ప్రజల నుంచి ఎలా చేస్తారో నాకు పరిష్కారం తొందరగా కావాలి. నెక్స్ట్ వచ్చి ఇంక ఇన్ని సంవత్సరాలు జరిపిస్తే చదువుకున్న వాళ్ళు ఎలా చేస్తే సామాన్యులు ఎలా బతుకుతారు? ఈ కోర్టు మ్యాటర్లు ఇలా కోర్టు చుట్టూ తిరగడం, ఆఫీసర్ చుట్టూ తిరగడము, ప్రజాపాలన చుట్టూ ఇలా తిరుగుతూనే ఉంటేనని ప్రజాపాలన ఏముందంటే 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలు అమలు పరుస్తారు. ఇప్పటికి ఒక గ్యారంటీ అమలు పరచలేదు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.